హాయ్ అండి, అందరూ నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి ఫ్రమ్ జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, జోష్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ లాంగ్వేజెస్ 89 కెరీర్ గైడెన్స్ సంయుక్తంగా విద్యార్థుల కోసం ఉన్నటువంటి అనేక వీడియోస్ మనం రూపొందిస్తున్నాం. ఇందులో భాగంగా ఈరోజు ఎంసెట్ కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ అయింది. సో తెలంగాణలో ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా ఏ కాలేజ్ కోర్స్ పెట్టుకుందామని ఆలోచించేటువంటి సమయంలో హైదరాబాద్లో ఇబ్రహీంపట్నం ప్రాంతంలోని షేరిగూడ ప్రాంతంలో ఉన్నటువంటి శ్రీదత్త గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ యొక్క క్యాంపస్ టూర్ చేస్తున్నామండి. ఇందులో ప్రధానంగా 2 ఇంజనీరింగ్ కాలేజ్, ఒక ఫార్మసీ కాలేజ్, ఎంబీఏ, ఎంసీఏ ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. సో ఈ క్యాంపస్ టూర్ యొక్క ఎంట్రన్స్లో మనం ఉన్నాం. మీరు చూస్తూ ఉన్నారు కదా, శ్రీదత్త ఇన్స్టిట్యూషన్స్, అటానమస్ కాలేజెస్ ఇవన్నీ కూడా. సో ఇప్పుడు మనం అచ్యుతరావు సార్ తోటి మనతోటి క్యాంపస్ టూర్, ఈ యొక్క క్యాంపస్ విశేషాలని కూడా అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం సార్. సో చెప్పండి సార్, ఒకసారి శ్రీదత్త ఇన్స్టిట్యూషన్స్ యొక్క లొకేషన్ అడ్వాంటేజ్ ఎట్లా ఉంది ఏంటి ఒకసారి నాకు చెప్పండి. విద్యార్థుల తల్లిదండ్రులకు, విద్యార్థులకు శుభాకాంక్షలు. శ్రీదత్త విద్యా సంస్థలకు స్వాగతం. మా శ్రీదత్త విద్యా సంస్థలు ముఖ్యంగా తెలంగాణ అండ్ తెలుగు రాష్ట్రాలలో ఒక ప్రముఖ స్థానాన్ని ఆక్రమించుకున్నాయి. దీనికి మా మేనేజ్మెంట్ వాళ్ళ యొక్క కృషి, 25 సంవత్సరాల వాళ్ళ యొక్క నిరంతర కృషి, స్వీయ పర్యవేక్షణ ముఖ్య కారణము. మా చైర్మన్ గారు ప్రతి విద్యార్థికి ప్లేస్మెంట్స్ ఇప్పించాలన్న కృత నిశ్చయంతో ఈ విద్యా సంస్థలు స్థాపించడం జరిగింది. ప్రతి ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ స్టూడెంట్, రూరల్లీ ఎకనామికల్ స్టూడెంట్స్కి వాళ్ళకి నాణ్యమైన విద్యని అందుబాటులో ఉంచాలి అని 6 ఇన్స్టిట్యూషన్స్ స్టార్ట్ చేయడం జరిగింది. మా విద్యా సంస్థలు శ్రీదత్త ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ సైన్స్ 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్నది. శ్రీదత్త గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ 15 సంవత్సరాలు పూర్తి చేసుకున్నది. ఇవి NAAC A+, NBA అక్రెడిటేషన్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి, అటానమస్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ప్రతి విద్యార్థులకు ముఖ్యంగా ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్స్లో ప్రముఖ శిక్షణ ఇస్తూ విద్యా సంస్థలకు అందరికీ ఉద్యోగం అందుబాటులో ఉంచాలనే నిర్ణయంతోనే స్టార్ట్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ. సో ఒక్కసారి ఇప్పుడు క్యాంపస్ ఏదైతే ఉందో అచ్యుతరావు సార్తో కలిసి మనం క్యాంపస్ విజిట్ చేద్దాము. దిస్ ఇస్ ద ఎంట్రీ పాయింట్ అండి. ఒకసారి చూస్తున్నారు కదా, సో వైడర్ రోడ్స్ అంతా కూడా బిగ్ పిక్చర్ అనమాట. యాక్చువల్గా ఇది ఒక కొంచెం మనకి ఏంటంటే మెయిన్ రోడ్కి ఈ బిట్ ఆఫ్ లోపలికి ఉంటుంది, షేరిగూడ ప్రాంతంలో ఉంటుంది. దిస్ ఇస్ ద మెయిన్ ఎంట్రీ పాయింట్ ఫర్ శ్రీదత్త గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్. సో ఇక్కడ నుంచి మనం ముందుకెళ్ళి మనకి రైట్ కానీ తీసుకున్నట్లయితే ఈ మొత్తం బిల్డింగ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ముందు పక్క గ్రౌండ్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. సో ఒకసారి క్యాంపస్ మొత్తాన్ని కూడా మనం ఈ టూర్లో చూసేద్దాం. ఫస్ట్ టర్నింగ్ తీసుకోగానే ఇటు పక్క పెద్ద పెద్ద బిల్డింగ్స్ మనకు కనిపిస్తున్నాయండి. అచ్యుతరావు సార్, ఏంది ఇంత పెద్ద క్యాంపస్ అనేది? సార్ ఇది 50 acres క్యాంపస్ సార్. వావ్. యా, ఇక్కడ ఒక 6 ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి సార్. ఓకే. 2 అటానమస్ ఇంజనీరింగ్ క్యాంపసెస్, శ్రీదత్త ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ సైన్స్, శ్రీదత్త గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్. ఓకే. శ్రీదత్త గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ శ్రీదత్త ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ 2 అటానమస్ క్యాంపస్లు. ఓకే. పెద్ద పెద్ద బ్లాక్స్ ఉంటాయి సార్. ఓకే. స్టేట్ ఆఫ్ ఆర్ట్ ఆఫ్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది, కంప్యూటర్ సెంటర్స్ ఉంటాయి మంచిగా. నెక్స్ట్ ఇంటర్నేషనల్ లైక్ జిమ్ ఉంది లోపల మనకి పిల్లలకి. హాస్టల్ ఫెసిలిటీస్ అవైలబుల్గా ఉన్నాయి. ఇది బ్లాక్ ఏ అండి, గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ బ్లాక్ బి అండి. జస్ట్ మనం వెళ్తూ మాట్లాడుకుంటాం. ట్రాన్స్పోర్టేషన్ ఉందా సార్? ఏంది పిల్లలందరూ ఇక్కడ బైక్స్ ఇదంతా పెట్టారు సార్? ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ ఉందండి. అక్రాస్ 25 kilometers to 60 kilometers వరకు శ్రీదత్త ట్రాన్స్పోర్టేషన్ బస్సెస్ మొత్తం స్ప్రాలింగ్ ఆల్ ఓవర్ ద సిటీ. ఫ్యాకల్టీ కానీ స్టూడెంట్స్ కానీ ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ యూటిలైజ్ చేసుకుంటుంటారు. అట్ ద సేమ్ టైం లోకల్ స్టూడెంట్స్ అందరూ బైక్లు భయం ఉంది, వాళ్ళ పార్కింగ్ సిస్టమేటిక్గా ఉంటుంది. మాకు మంచి సెక్యూరిటీ ఉంది. అట్లాగే వెహికల్స్ కూడా స్టూడెంట్స్ వస్తుంటారు. లోపల కూడా మంచి సదుపాయాలు ఉన్నాయి సార్. వెళ్తూ మనం మాట్లాడుకుందాము. దీస్ ఆర్ ఆల్ ప్లేస్మెంట్ యాక్టివిటీస్ సంబంధించిన బ్యానర్స్ అండ్ రిపీటెడ్ బెంచ్ మార్కింగ్ క్యాండిడేట్స్ సార్. యా, ఇక్కడ మా చైర్మన్ పాండురంగారెడ్డి గారు ప్రతి స్టూడెంట్కి ప్లేస్మెంట్ ఇచ్చి పంపించాలి. ఒక విద్యార్థి ఎప్పుడైతే ప్లేస్మెంట్తో బయటికి వెళుతాడో వాళ్ళ ఎంటైర్ ఫ్యామిలీ మొత్తము అతని మీద హ్యాపీ ఫీల్ అవుతారు అనే ఆదర్శంతోనే మాకు గైడ్లైన్స్ ఇవ్వడం జరిగింది. మా గ్రూప్ డైరెక్టర్ సార్, ప్రిన్సిపల్స్, డీన్స్, డైరెక్టర్స్ అందరూ ఒక నిర్దిష్టమైన ప్రణాళిక ద్వారా సిన్స్ బిగినింగ్ ఆఫ్ ద స్టూడెంట్ దగ్గర నుంచి బయటికి పంపించే అవుట్కమ్ వరకు మంచి ప్లేస్మెంట్తో పంపించాలి. మీకు లోపల చాలా సదుపాయాలు మేము చూపిస్తాం సార్. కంప్యూటర్ సెంటర్స్ ఉన్నాయి, మనకి మంచి ల్యాబొరేటరీస్ ఉన్నాయి. అట్ ద సేమ్ టైం జిమ్నాజియం ఉంది, మంచి డిజిటల్ క్లాస్ రూమ్స్ ఉన్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్మార్ట్ ప్యానల్స్ కూడా చాలా ఉన్నాయి సార్. అత్యధిక సదుపాయంతో కూడిన ఆల్ కైండ్ ఆఫ్ ఫెసిలిటీస్ మనకి అందుబాటులో ఉన్నాయి. సో ఒక్కసారి లోపలికి వెళ్ళిన తర్వాత మాకు బ్లాక్ ఎక్స్ప్లెయిన్ చేస్తారా సార్ ఇప్పుడు మీరు? ఈచ్ అండ్ ఎవరీ మా ప్రాజెక్టులు కానీ, వర్క్ షాప్స్ కానీ, అట్లా కాన్ఫరెన్సెస్ కానీ, హ్యాకథాన్స్ కానీ, కోడథాన్స్ కానీ శ్రీదత్త విద్యా సంస్థలో మనం లోపలికి అడుగు పెట్టబోతున్నాం సార్. ఓకే. వీఆర్ వెరీ హ్యాపీ టు టెల్ అబౌట్ అవర్ కాలేజెస్. 2 ఇంజనీరింగ్ కాలేజెస్ సార్ ఇవి మనకి. బెంచ్ మార్కింగ్ క్యాంపసెస్ సార్. NAAC A+,
అండ్ ఎన్బిఏ అక్రెడిటెడ్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి, అటానమస్ క్యాంపసెస్ ఉన్నాయి, ఓకే మంచి రీసెర్చ్ ఫెసిలిటీస్, ఎస్పెషల్లీ స్కిల్ బేస్డ్ ప్రోగ్రామ్స్ లో శ్రీదత్త అగ్రగామి సంస్థ అనడంలో మేము చాలా గర్వంగా ఫీల్ అవుతాం సార్. సంతోషం. అట్ ద సేమ్ టైం ఈ రోజుల్లో టీచింగ్ అనేది ఒక బ్యాక్ బోన్ ఎనీ ఇన్స్టిట్యూషన్స్కి. మా చైర్మన్ గారు, మా గ్రూప్ డైరెక్టర్ గారు మాకు కావలసిన దానికన్నా ఎక్కువ మంది ఫ్యాకల్టీని రిక్రూట్మెంట్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు. మా హెచ్ఓడీస్ కానీ, డైరెక్టర్స్ కానీ, డీన్స్ కానీ మంచి నాణ్యతతో కూడిన ఫ్యాకల్టీని హైయెస్ట్ క్వాలిఫికేషన్ అకార్డింగ్ టు ఏఐసిటిఈ యూజీసీ నామ్స్ ప్రకారం ఫ్యాకల్టీని మాకు ఇస్తారు సార్. అందువల్ల ప్రతి విద్యార్థికి మేము నాణ్యమైన సాంకేతిక విద్యని అందించడంలో అగ్రగామిగానే ఉంటున్నాం. క్యాంపస్ లోపలే హాస్టల్ అన్ని ఉన్నాయి, హాస్టల్ ఫెసిలిటీస్ అన్ని ఉన్నాయి సార్. క్యాంపస్ మంచి మంచి బ్లాక్స్ ఉన్నాయి, లాబొరేటరీస్ చాలా స్పేషియస్ గా ఉంటాయి, ఓకే హై అండ్ టెక్నికల్ సిస్టమ్స్ ఉన్నాయి, ఓకే ఎమర్జింగ్ టెక్నాలజీస్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ, మిషన్ లెర్నింగ్ లాంటి. ఒక్కసారి మీ సెక్యూరిటీ సిస్టమ్స్ చాలా మంది ఉన్నట్టు నర్సరీ ఇక్కడ అంతా. ఎస్ సార్. సో ఈ సెక్యూరిటీ ఇది ఒక సెకండ్ గేట్ అండి శ్రీదత్త ఇన్స్టిట్యూషన్స్లోకి ఎంటర్ అయితే. ఇప్పుడు ఇందాక మనం చూసినటువంటి గేట్ ఫస్ట్ గేట్ అయితే, ఇది సెకండ్ గేట్ అనమాట. ఇక్కడ మొత్తం సెక్యూరిటీ ఉంటారు. హాస్టల్లో ఉండే పిల్లలు పోవాలన్నా రావాలన్నా ఇక్కడ ఎంట్రీలో రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. చెప్పండి అచ్యుతరావు సార్. సార్ మాకు ముఖ్యంగా చెప్పుకోవాల్సిందంటే వాల్యూ బేస్డ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇవ్వడంలో మీకు తెలుసు డిసిప్లిన్ అనేది అత్యధిక ప్రాధాన్యత ఇస్తుంటాము. మా 100% సెక్యూరిటీ ఉంటారు, అట్లాగే లేడీ సెక్యూరిటీ ఉంటారు, జెంట్స్ సెక్యూరిటీ ఉంటారు. లేడీస్ హాస్టల్ సపరేట్గా ఉంటుంది, జెంట్స్ హాస్టల్ సపరేట్గా ఉంటుంది. అత్యాధునిక సదుపాయాలతో కూడిన హాస్టల్ ఫెసిలిటీ మాకు ఉన్నది. అట్ ద సేమ్ టైం మా హాస్టల్ స్టూడెంట్స్కి మంచి ట్యూటోరియల్ సెషన్స్ ప్రొఫెసర్స్ అండ్ అసోసియేట్ ప్రొఫెసర్స్ పర్యవేక్షణలో జరుగుతాయి. ఏ రోజుకి ఆ రోజు డౌట్స్ క్లారిఫికేషన్ సిస్టమ్ ఉంది. అట్లాగే మా దగ్గర హాస్టల్లో చదువుకున్న వాళ్ళకి బ్యాక్లాగ్స్ అనేవి లేవు, ప్లస్ హైయెస్ట్ ప్లేస్మెంట్స్ అనేది బాగా ఇస్తుంటారని చెప్పి ఒక మంచి నేమ్ ఉంది సార్. హాస్టల్ విద్యార్థులకి మంచి హైజీనిక్ ఫుడ్ ఉంది, మంచి వాటర్ ఫెసిలిటీ ఉంది, 100% సెక్యూరిటీ ఉంటుంది. పేరెంట్స్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంటారు. మా దగ్గర హాస్టల్ 100% ఫిల్ అప్ అయిపో ఓవర్ హెల్పింగ్ రెస్పాన్స్ వస్తుంటుంది. ఒక్కసారి మీ ఇంజనీరింగ్ కాలేజ్ కోర్స్, ఎందుకంటే ఇప్పుడు ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ నడుస్తుంది కాబట్టి కాలేజ్ కోర్స్ ఏంటో చెప్పండి సార్. శ్రీదత్త ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ సైన్స్, SDES సార్. 25 years ఓల్డ్ కాలేజ్. పాస్ట్ 3 years బట్టి మేము అన్ని ఇన్స్టిట్యూషన్స్కి 100% ప్లేస్మెంట్స్ మేము ఇస్తున్నాము. నెక్స్ట్ ఇంకొక ఇంజనీరింగ్ కాలేజీ, ఇది కూడా అటానమస్ క్యాంపస్, NAC A+, NBA అక్రెడిటేషన్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి, అటానమస్, SDGI సార్, MSET కోడ్. ఇంకొకటి మాకు 20 years ఓల్డ్ శ్రీదత్త ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మసీ క్యాంపస్ ఉంది, దాని యొక్క కోడ్ SDI, NAC A+ ప్రోగ్రామ్ సార్. అన్ని ప్రోగ్రామ్స్కి మేము 100% ప్లేస్మెంట్ ఇచ్చి CRT ప్రోగ్రామ్స్లో స్పెషల్ శిక్షణ అంటే డొమైన్ స్పెసిఫిక్ నాలెడ్జ్ ఇస్తుంటాము. కంపెనీ బేస్డ్ స్పెసిఫిక్గా ట్రైనింగ్ ఇస్తుంటాము ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ని తీసుకొచ్చి. మాకు 100% క్వాలిటీ స్టూడెంట్స్తో మాకు ప్లేస్మెంట్స్, అట్ ద సేమ్ టైం అడ్మిషన్స్ కూడా కంప్లీట్ అవుతుంటాయి సార్. ప్లేస్మెంట్తో పంపిస్తున్నాము. అట్ ద సేమ్ టైం మిగతా కాలేజ్ లాగా మా కాలేజ్కి ప్రాబ్లమ్స్ అంటూ ఒక అధ్యాపక బృందం అయితే 100% రిక్రూట్మెంట్ మాకు మేనేజ్మెంట్ సపోర్ట్ చేస్తారు. హైయెస్ట్ సాలరీస్ ఇస్తుంటాము, యాజ్ పర్ AICTE యూజీసీ నామ్స్ ప్రకారం చేస్తుంటాం సార్. దీనితో పాటు మనకి ఏంటంటే టీచర్స్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్స్, 2 years టీచర్స్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ ఉంది. శ్రీదత్త ఇన్స్టిట్యూట్ ఆఫ్ పాలిటెక్నిక్ ప్రోగ్రామ్ కూడా ఉంది సార్. మా దగ్గర ఒక గర్వకారంగా ఫీల్ అయ్యే విషయం ఏంటంటే 100% ఇంటర్న్షిప్ ఇస్తుంటామండి మా ఫైనల్ ఇయర్ పాలిటెక్నిక్ స్టూడెంట్స్కి. ఇది ఏ విద్యా సంస్థల్లో లేదు. 8,500 నుంచి 15,000 వరకు 100% ఇంటర్న్షిప్ ప్రొవైడ్ చేసే సంస్థే శ్రీదత్త విద్యా సంస్థ. అంటే మా చైర్మన్ గారు ఎల్లప్పుడూ పారిశ్రామికంగా మన నగరం ఎంత అత్యధిక అభివృద్ధిలో ఉందో మన స్టూడెంట్స్ కూడా అదే రీతిలో అభివృద్ధి చెందాలన్న సంకల్పంతో ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ని తీసుకొచ్చి వీళ్ళకి, మనకి ఈ రైట్ సైడ్ కనిపించేది ఏముంది సార్? ఇది శ్రీదత్త గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ A బ్లాక్. ఓకే. ఇప్పుడు మన క్యాంపస్ టూర్లోకి సెంధిల్ కుమార్ సార్ కూడా ఎంటర్ అయిపోయారు. ఆయన శ్రీదత్త గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ యొక్క ప్రిన్సిపల్ సార్. సార్ వెల్కమ్ టు క్యాంపస్ టూర్. Thank you, sir. We also welcome to our Sridatta campus. ఓకే, సో చెప్పండి అచ్యుతరావు సార్. సో ఎక్స్ప్లెయిన్ శ్రీదత్త ఇన్స్టిట్యూషన్స్లో వన్ ఆఫ్ ద ఇంజనీరింగ్ కాలేజెస్ అండి, చాలా ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూషన్, 15 years ఓల్డ్ కాలేజ్. శ్రీదత్త గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్, NAC A+ అక్రెడిటేషన్, NBA ప్రోగ్రామ్స్ అక్రెడిటేషన్ అయి ఉన్నాయి, అటానమస్ అయి ఉన్నాయి. ఇప్పుడు ఐఎమ్ వెరీ హ్యాపీ టు introduce one of our principal, Professor ECE and principal, Sridatta Group of Institutions. So today I welcome Venugopal Reddy of Edu9 to our Sridatta campus. The Sridatta Group of Institutions is established in the year 2010
And currently we are running computer science engineering course, computer science, artificial intelligence and machine learning, computer science, data science, ECE department, and then the EEE department. So total intake of our Sriyata group of institutions is 690 intake. ఓకే And the college website code is SDGA. ఓకే మంచిగా ఉంది సార్. ఐ లవ్ శ్రీదత్త మీ స్లోగన్ బాగుంది. ఒకసారి చూపించండి మాకు మీ క్యాంపస్ మొత్తం. Yes, sir. So let us enter into our Sriyata group of institutions. చెప్పండి సంజయ్ సార్. ఓ బ్యూటిఫుల్గా ఉంది ఎంట్రన్స్ అయితే. ఏంది ఇప్పుడు లెఫ్ట్ సైడ్ మీ ఛాంబరా? అవునండి, ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ మన ఛాంబర్, ఇక్కడ మనకి ఎగ్జామినేషన్ బ్రాంచ్ ఉంది. ఓకే So దానికి అసోసియేట్ చేద్దానికి ఇక్కడ ఒకటి ఉంది. మనకి న్యూ ఎస్టాబ్లిష్డ్ ప్రిన్సిపల్ ఛాంబర్, ఇంకా బ్లాక్ బి ఉంది. ఇది బ్లాక్ ఏ. ఓకే బ్లాక్ ఏ బిల్డింగ్ లో, బ్లాక్ బి బిల్డింగ్ లో ఇంకొక ఛాంబర్ ఉంది. చెప్పండి సార్ బ్రీఫ్గా మీ క్యాంపస్ యొక్క సిచ్యువేషన్స్ అండ్ ఇంటేక్స్ ఎలా ఉన్నాయి, అక్రిడిటేషన్స్ గురించి. Sir, establishment in the year 2010. So in the year 2023, the Sriyata group of institutions achieved NAAC A+ grade, and then continuously we also achieved NAAC NBA, National Board of Accreditation, for all the departments. ఓకే సో ఆ తర్వాత మన కాలేజ్ అటానమస్ అయింది, యూజీసీ అటానమస్ ఫ్రమ్ ద ఇయర్ 2024. ఓకే సో ఎంత సార్ ఎంతంత ఇంటేక్స్ ఎట్లున్నాయి మీ దగ్గర ఏంటి? సార్ మన దగ్గర కరెంట్ ఇంజనీరింగ్ కోర్సెస్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ కోర్స్, కంప్యూటర్ సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్, కంప్యూటర్ సైన్స్, డేటా సైన్స్, అండ్ దెన్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్. సో మొత్తం మన దగ్గర 5 యూజీ కోర్సెస్ ఉన్నాయి, ఒక పీజీ కోర్స్ ఎంటెక్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ ఉంది. ఓకే ఈ ఇంజనీరింగ్ కోర్స్ కాకుండా ఎంబీఏ కోర్స్ కూడా ఉంది మన దగ్గర. ఓకే సో టోటల్ ఇంటేక్ యాజ్ పర్ మన జేఎన్టీ ప్రకారం మనకి 690 టోటల్ ఇంటేక్ యూజీ కోర్సులో. ఓకే పీజీ కోర్సు ఎంటెక్ సిఎస్సి 18 సీట్స్. ఎంతమంది డాక్టరేట్ ఉన్నారు సార్ మీ దగ్గర? మన దగ్గర టోటల్ ఇప్పుడు కరెంట్లీ 27 డాక్టరేట్స్ ఉన్నారు. ఆల్ ఇంజనీరింగ్ అండ్ ఎంబీఏ కోర్సెస్ అన్ని కంప్లీట్ చేసి మన దగ్గర రాటిఫైడ్ అసోసియేట్ ప్రొఫెసర్ రాటిఫికేషన్లో సో ఒక 14-15 మెంబర్స్ అట్లా ఉన్నారు. సో మిగతా వాళ్ళు అసిస్టెంట్ ప్రొఫెసర్ విత్ మోర్ దెన్ 10 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఉన్నారు. ఎలాంటి క్లబ్స్ ఉన్నాయి సార్? సో మన దగ్గర ప్రతి డిపార్ట్మెంట్కి ఒక్కొక్క క్లబ్ ఎస్టాబ్లిష్మెంట్ అయింది. సో త్రూ క్లబ్ స్టూడెంట్స్ దే డూ ది యాక్టివిటీస్. So for example, in the last year also we have conducted many programs, many club activities through like Project Expo, hackathon programs, and then workshops, many workshops. And recently we conducted an international conference also by both computer science department and electronics and communication engineering department. So స్టూడెంట్స్ క్లబ్ మనం తీసుకుంటే కంప్యూటర్ సైన్స్కి ఒక క్లబ్, ఈసీ డిపార్ట్మెంట్కి ఒక క్లబ్, అట్లా ఒక్కొక్క క్లబ్లో ఒక్కొక్క డిపార్ట్మెంట్కి ఒక క్లబ్ ఉంటుంది. దాని ద్వారా యాక్టివిటీస్ చేస్తున్నారు పిల్లలు. ఓకే సో బయట ఇప్పుడు మనకి కావాల్సింది స్కిల్స్. సో నాట్ ఓన్లీ ది ఇంజనీరింగ్ కోర్స్, స్కిల్స్ కావాలి. మన కంపెనీలో జాబ్ ప్లేస్మెంట్ మనం వెళ్ళాలంటే స్కిల్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ స్కిల్స్ని మేము ఏం చేస్తున్నామంటే కరికులంలోనే ఇంప్లిమెంటేషన్ చేసి సబ్జెక్ట్స్ టైం టేబుల్ పెట్టినప్పుడే ఈ స్కిల్స్కు కూడా సెపరేట్గా టైం టేబుల్ మనం పెట్టి దాని ద్వారా మనం చేపిస్తున్నాం. సో కాలేజ్ అవర్స్ వచ్చేసి మనకి 9:30 to 3:45, బట్ ద స్టూడెంట్స్ దే ఇన్వాల్వ్ ఇన్ ద క్లబ్ యాక్టివిటీస్ టిల్ 5:30, 6 o'clock ఆల్సో. అప్డేట్ చేసినట్టున్నారు సార్, మొత్తం కొత్త కనిపిస్తున్నాయి తలుకులతో. అవునండి, రీసెంట్గా మన జేఎన్టీ కూడా R25 రెగ్యులేషన్ తీసుకొచ్చారు. ఇంకా కంపెనీ అంటే క్యాంపస్ టు కార్పొరేట్ లాగా, సో వాళ్ళకి కావాల్సిన సిలబస్ కూడా ఇప్పుడు మన జేఎన్టీలో ఇంక్లూడ్ చేశారు కాబట్టి మన ల్యాబ్స్ని కూడా దాని తగ్గట్టు ఎస్టాబ్లిష్ చేయాల్సింది వచ్చింది. మేము చేసాం కూడా, పర్టికులర్లీ కంప్యూటర్ ల్యాబ్స్. ఓకే, ఎందుకంటే ఇది బాగా డిమాండ్ నడుస్తుంది సార్. ఇప్పుడు మీ ఈసీ కూడా బాగా స్పీడ్ కనిపిస్తుంది మార్కెట్లో. అవును సార్, అవును. ఎందుకంటే ఇప్పుడు ఏఐ అండ్ డేటా సైన్స్ కోర్సెస్తో పాటు మన ఎలక్ట్రానిక్స్ కూడా కావాలి కాబట్టి సో ఈసీ డిపార్ట్మెంట్ కూడా బూమ్ అయింది. ఈవెన్ EEE డిపార్ట్మెంట్ కూడా బాగా ఈవీ వెహికల్స్ అన్ని మార్కెట్లో మనకి మీరు టెక్నాలజీస్ కూడా ఉంది కాబట్టి సో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ కూడా ఎలక్ట్రిక్ వెహికల్స్ అంతా ట్రెండ్ నడుస్తుంది. అవును. సో ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ సార్. ప్లీజ్ షో మీ ద క్యాంపస్. ఒక పేరెంట్కి ఎట్లా ఉండాలంటే సార్, ఇక మళ్ళీ క్యాంపస్ చూసే అవసరం ఉండకూడదు. మీరు ఎట్లయితే చూపిస్తారో యాజ్ ఇట్ ఈస్గా మా పేరెంట్స్ అందరూ కూడా నా కళ్ళతో వాళ్ళు చూస్తారు. సో డోంట్ మిస్ ఎనీథింగ్. గో సార్. ఎస్ సార్, లెట్ us go. అటానమస్ క్యాంపస్ సార్. ఇది కంపల్సరీ ఎగ్జామినేషన్ సెషన్ అనేది హార్ట్ మీకు తెలుసు. చాలా డిసిప్లిన్డ్గా, సిస్టమేటిక్గా, సెక్యూర్డ్గా ఉండాలి. ఇది ఎగ్జామినేషన్ బ్రాంచ్ అండి. తర్వాత ప్రతి కాలేజీకి ఇంపార్టెంట్ మీకు తెలుసు ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్స్ రూమ్, డిజిటల్ క్లాస్ రూమ్స్. ఒకసారి మనం వాక్ త్రూ అవుదామండి ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ సెల్కి. ఓకే, మన విద్యా సంస్థల్లో ఏ విద్యార్థిని మీరు ఏ ర్యాంక్తో
ఏ యొక్క పర్సంటేజ్తో జాయిన్ చేసినా సరే మా యొక్క క్రమశిక్షణతో కూడిన విద్య వల్ల సరైన సిఆర్టీ ప్రోగ్రామ్స్ వల్ల అందరికీ ఉద్యోగాలతో పంపించడం అనేది పాస్ట్ 3 years బట్టి జరుగుతుందండి. దానికి చాలా ఐ హ్యావ్ టు సే థ్యాంక్స్ టు మై ఎంటైర్ టీచింగ్ కమ్యూనిటీ, చైర్మన్ సార్, గ్రూప్ డైరెక్టర్స్ అండ్ ప్రిన్సిపల్స్ అండ్ డైరెక్టర్స్. జస్ట్ మీరు ఒకసారి చూడండి, అవర్ టాప్ రిక్రూటర్స్ అండి, ఇన్ఫోసిస్, టీసోఎస్, టెక్ మహీంద్రా, ఇమ్మోవిడు, విప్రో, అన్స్కూల్, క్యాప్ జెమిని లాంటి చాలా సంస్థలు రిపీటెడ్గా మాకు వస్తుంటాయి. ఎందుకంటే మా ప్రతి విద్యార్థి ఉద్యోగానికి సంసిద్ధత వ్యక్తం చేసే విద్యార్థిగా వెళ్తున్నారు. అక్కడ ప్రాజెక్టులకి వెళ్ళగానే ఎటువంటి అధికంగా ట్రైనింగ్ ఇవ్వాల్సిన అవసరం లేదండి. మా యొక్క శిక్షణ ద్వారానే డొమైన్ స్పెసిఫిక్ ట్రైనింగ్ ద్వారా ఇవ్వడం జరుగుతుంది. ఇప్పటికి మేము 926 ఆఫర్ లెటర్స్ ఇచ్చామండి. డెఫినెట్గా ఈ తెలుగు రాష్ట్రాలలో ఇలాంటి విద్యా సంస్థను అయితే నేను ఎక్కడా చూడలేదు. ఇది ఈ సంవత్సరమే కాదు, లాస్ట్ ఇయర్స్ నుంచి కూడా జరుగుతున్నది. దానితో పాటు మా యొక్క విద్యార్థులకు 100% ఇంటర్న్షిప్ ఇస్తున్నామండి. 24 lakhs హైయెస్ట్ ప్యాకేజెస్ ఉన్నాయి, 6.8 lakhs యావరేజ్ ప్యాకేజ్ ఉంది, 4.2 lakh మినిమం ప్యాకేజ్ ఉందండి. ముఖ్యంగా మా యొక్క విద్యార్థులు నాట్ ఓన్లీ ఇండస్ట్రీ ప్లేస్మెంట్స్, R&Dలో కూడా సెలెక్ట్ అవుతున్నారు. గేట్ ర్యాంకుల్లో కూడా చాలా ర్యాంక్స్ వస్తున్నాయి. అట్లాగే ఎంటర్ప్రెన్యూర్షిప్స్ కూడా చాలామంది తీసుకున్నారు. నెంబర్ ఆఫ్ ప్రోగ్రామ్స్ని వాళ్ళు సొంతంగా ఇంకో విద్యార్థికి జీతాలు ఇచ్చి ఉద్యోగాలు ఇచ్చే దిశగా మా చైర్మన్ గారు వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నారండి. ఓకే, ఇవన్నీ కూడా ప్యానల్ రూమ్స్ సార్? దీస్ ఆర్ ద ఇంటర్వ్యూ బోర్డ్ రూమ్స్ సార్. ప్యానల్స్, డిజిటల్ క్లాస్ రూమ్స్ ఉన్నాయి, స్మార్ట్ బోర్డ్ రూమ్స్ ఉన్నాయి, డిస్కషన్ ప్యానల్స్ ఉన్నాయి. అట్లాగే మాకు సాఫ్ట్ స్కిల్స్ స్పెసిఫిక్ ట్రైనింగ్ టీమ్ ఉన్నది. అట్లాగే మాకు యాప్టిట్యూడ్ ట్రైనర్స్ ఉన్నారు, అట్లాగే టెక్నికల్ స్కిల్స్ ట్రైనర్స్ ఉన్నారు, ప్రాజెక్ట్ ట్రైనర్స్ ఉన్నారు, ప్రోటోటైప్ మోడల్స్ ఉంటాయి. ఎవ్రీ 6 monthsకి మేము ప్రాజెక్ట్ ఎక్స్పో కండక్ట్ చేస్తూ ఉంటాము, హ్యాకథాన్స్ కండక్ట్ చేస్తూ ఉంటాము. ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ అండి, మా దగ్గరలో ప్రతి విద్యార్థి ఆటలు పాటలతో కూడిన టెక్నికల్ విద్యను అందించడం జరుగుతుంది. మా యొక్క గ్రూప్ డైరెక్టర్ గారు క్లబ్స్, కమిటీస్ అంటే చాలా ఇష్టము. స్టూడెంట్స్లో స్ట్రెస్ను తగ్గించాలంటే వాళ్ళ యొక్క ఎమోషన్స్ కంట్రోల్ చేయాలి, వాళ్ళు విద్యతో పాటు వాల్యూస్ ఇవ్వాలి. ఎవరితో ఎట్లా మాట్లాడాలి, ఇంటర్వ్యూలో ఎట్లా బిహేవ్ చేయాలి, ప్రాజెక్ట్ని ఎలా అమలుపరచాలి, దాన్ని ప్రొడక్ట్గా ఎలా మార్చాలి, దాన్ని పేటెంట్గా ఎలా చేయాలి అనేది ఈ శ్రీదత్త విద్యా సంస్థల యొక్క స్టాండర్డ్ సినానిమ్ అండి. మీరు ఏ ర్యాంక్ యొక్క విద్యార్థిని తీసుకురండి, 1,00,000 అబోవ్ ర్యాంక్ అయినా పర్వాలేదు, అట్లాగే 600 మార్కులు పైన ఉన్న విద్యార్థిని తీసుకురండి. మా యొక్క డిసిప్లిన్, మా యొక్క ప్రాక్టికల్స్, స్కిల్ బేస్డ్ సంస్థ అండి. మా చైర్మన్ గారు ఒకటే అంటారు, స్కిల్స్లో ఎస్ తీసేయండి, కిల్ అయిపోతావు. అందుకని ఫస్ట్ ఇయర్స్ నుంచి కమ్యూనికేషన్ స్కిల్స్ నుంచి ప్రాజెక్ట్ స్కిల్స్, ఇండస్ట్రీ స్కిల్స్లో విద్యార్థి తన కాళ్ళ మీద తాను నిలబడి వాళ్ళ యొక్క ఫ్యామిలీ మొత్తానికి, వాళ్ళ ఊరు మొత్తానికి పేరు తీసుకురావాలి. ఆ శ్రీదత్త విద్యా సంస్థల్లో నాకు ఆ పేరు రావాలనే కృత నిశ్చయంతో విద్యా సంస్థను రన్ చేస్తున్నారండి. చైర్మన్ గారు కానీ, వైస్ చైర్మన్ గారు డాక్టర్ GNV విభవరెడ్డి గారు, చీఫ్ మేనేజింగ్ డైరెక్టర్ చైర్మన్ గారు రెండవ సన్ దేవేంద్ర విక్రమ్ రెడ్డి గారు పర్యవేక్షణలో అన్ని 6 విద్యా సంస్థలు సమతుల్యంతో ప్రతిరోజు సొంత బిడ్డల్లాగా చూసుకుంటూ క్రమశిక్షణతో కూడిన విద్యని అందిస్తున్నారండి. ఈ అందరికీ సక్సెస్ కారణం మా యొక్క మేనేజ్మెంట్ వారు, మా గ్రూప్ డైరెక్టర్స్, మా ప్రిన్సిపల్స్, ఎస్పెషల్లీ మా అధ్యాపక బృందం. ఐ హ్యావ్ టు సే థ్యాంక్స్ టు ఆల్ ఆఫ్ దెమ్. అట్లాగే తల్లిదండ్రులు మాపై ఉంచిన నమ్మకాన్ని మేము ఎప్పుడు పెంపొందించుకునేలా చేస్తున్నాం, కానీ వాళ్ళ ఆశల్ని ఏ రోజు మేము నిరాశపరచలేదు. విద్యార్థులకు శ్రీదత్త విద్యా సంస్థ అంటేనే ప్లేస్మెంట్స్ అండి. మనం ఇప్పుడు ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్స్కి అనుబంధ సంస్థ అయిన స్మార్ట్ క్లాస్ రూమ్కి వెళ్తున్నాము. మీకు తెలుసు, ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎమర్జింగ్ టెక్నాలజీస్లో స్మార్ట్ క్లాస్ రూమ్స్, AI బేస్డ్ టెక్నాలజీస్, స్మార్ట్ ప్యానల్స్, IoTs, VLSI. చెప్పండి అన్న, ఈ స్మార్ట్ క్లాస్ రూమ్స్ అనేవి ఎట్లా మీకు యూజ్ అవుతున్నాయి? సో ఇప్పుడు స్మార్ట్ బోర్డ్స్ అనేవి మన ఫ్యాకల్టీ ప్రజెంటేషన్ PPTs అందులో చూపిస్తూ మనకి బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఇంకా చాలా బాగా అర్థమవుతున్నాయి విత్ పిక్చర్స్, ఇంకా అన్ని అనాలిసిస్ చూపిస్తున్నారు. ఇంకా ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అవన్నీ ఉంటే కోడింగ్స్ అవన్నీ మేము ఈజీగా అండర్స్టాండ్ చేసుకోగలుగుతున్నాము. నార్మల్ క్లాసెస్ కంటే ఇవి చాలా బెటర్ అవుతాయి. ఇంకా అండర్స్టాండింగ్ చాలా బాగా అర్థమవుతుంది. నార్మల్ క్లాసెస్తో పోలిస్తే ఇది శ్రీదత్తలో అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంకా చాలా ఎక్స్పెక్టింగ్ మోర్ ఏం కావాలి ఇంకా? న్యూ టెక్నాలజీస్. ఓకే. సో ఇక్కడ నీ ఫ్రెండ్స్ ఎక్కడెక్కడ ఉన్నారు చదువుతున్నారు? గురునానక్, CVR, అనురాగ్ యూనివర్సిటీ వచ్చేసినాయి. వాళ్ళ దగ్గర కూడా అన్ని స్మార్ట్ క్లాస్ రూమ్స్ అయినా అడిగినారు ఎప్పుడు? ఆల్మోస్ట్ అట్లా. ఆల్మోస్ట్ అయినాయి. నాకు తెలిసిన ఫ్రెండ్స్కి ఎవరికి రాలేదు. ఎవరికి రాలేదు.
సో ఎంత ఎఫిషియన్సీ ఇంప్రూవ్ అయింది పాత బోర్డ్ టీచింగ్కి డిజిటల్ బోర్డ్ టీచింగ్కి ఎంత మంచి ఇంప్రూవ్మెంట్? పాత బోర్డ్ అయితే లైక్ చాక్తో రాసి రబ్బింగ్ అది ఎక్కువ టైం ఉండేది. స్మార్ట్ బోర్డ్స్ అంటే లైక్ 1 క్లిక్తో ఎరేజ్ అయిపోతుంది మొత్తం, ఇంకా డేటా స్టోర్ అయిపోతుంది. సో మనకి ఈజీ అయిపోతుంది, టైం ఎక్కువ సేవ్ అవుతుంది. చెప్పు హీరో, ఏం పేరు నీ పేరు? హర్షవర్ధన్ సార్. హర్షవర్ధన్. సో ఎలా ఉంది శ్రీదత్తాలో స్మార్ట్ బోర్డ్స్ ఇంప్లిమెంటేషన్ మరియు స్మార్ట్ క్లాస్ రూమ్స్ని ఎలా ఎంజాయ్ చేస్తున్నాను? చాలా బాగుంది సార్. యాక్చువల్లీ మునుపటి నార్మల్ బోర్డ్స్తో పోల్చుకుంటే అర్థం అవడం చాలా తొందరగా అర్థమవుతుంది. అండ్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మేము రాయడానికి కూడా కొన్ని డయాగ్రామాటిక్ వేలో ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా మాకు కొంచెం ఈజీగా అవుతుంది. ఓకే. అండ్ మోస్ట్లీ యూట్యూబ్ కొన్ని అర్థం అవనప్పుడు యూట్యూబ్ని రిఫర్ చేస్తుంటాం. బట్ ఈ బోర్డ్స్ వచ్చిన తర్వాత ఈ బోర్డ్స్లో మేమే లైవ్గా ఎక్స్పీరియన్స్ చేయడం, యానిమేషన్స్ కానీ ఆన్సర్స్ కానీ, అండ్ ఆల్సో వాటిని మాకు నచ్చినట్టుగా మాడిఫై చేస్తూ రాయడం మేజర్లీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా బాగుంది. ఓకే. అంతకుముందు సపోజ్ 1 on 10లో క్లాస్ రూమ్ బోర్డ్ టీచింగ్కి ఎన్ని పాయింట్స్ ఇస్తావు? ఈ స్మార్ట్ టీచింగ్ వల్ల ఎంత ఎఫిషియన్సీ ఇంక్రీజ్ అయింది 1 on 10 రేటింగ్లో చెప్పు. నార్మల్ బోర్డ్ అంటే 6 on 10, బట్ ఈ స్మార్ట్ బోర్డ్కి వచ్చేసరికి అప్రాక్స్ 10 ఇవ్వచ్చు సార్. సో ఎందుకంటే 10 on 10 4 పాయింట్స్ ఇంక్రీజ్ అనేది జరిగిపోయింది అంటావు? ఎస్ సార్. ఓకే, థ్యాంక్ యూ. గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్, ఐఎమ్ అజయ్ సంతోష్, సిఎస్సిఏ సెక్షన్. మా క్లాస్లో స్మార్ట్ బోర్డ్స్ అనేవి నాకు చాలా యూజ్ అవుతున్నాయి ఫర్ బెటర్ అండర్స్టాండింగ్ అండ్ బెటర్ లెర్నింగ్. వీ కెన్ లెర్న్ ఫ్రమ్ ద పిక్టోరియల్ ఫామ్ అండ్ టెక్స్ట్ ఫామ్. వీళ్ళు చాలా ఇంటెలిజెంట్, చాలా బెటర్ వేలో స్మార్ట్ బోర్డ్ అంటే నార్మల్ చాక్ బోర్డ్స్ కంటే స్మార్ట్ బోర్డ్స్లో బెటర్ వేలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. వీ కెన్ సేవ్ దట్ ఇన్ ద స్టోరేజ్, సో వీ కెన్ రివైజ్ ఇట్ ఫ్రమ్ ఫర్ అదర్ క్లాసెస్. వీ కెన్ ఫ్రీ టైంలో మాకు ఎప్పుడైనా ఫ్రీ టైం ఉన్నప్పుడు ఒకవేళ చదువుకోవాలనిపిస్తే ఆ స్టోరేజ్ ఉన్న డేటాని మేము రివైజ్ చేసుకొని మాకు కావాల్సిన ఇంపార్టెంట్ కీ పాయింట్స్ని మేము రివైజ్ చేసుకోవచ్చు. సో వీ కెన్ గెట్ సమ్ నాలెడ్జ్ ఆన్ దట్ ప్రీవియస్ టాపిక్స్. అండ్ ఈ ఎగ్జామ్ టైంలో బాగా యూజ్ అయితే నేను అనుకుంటున్నాను, ఎందుకంటే మాకు ఎగ్జామ్ టైంలో మాకు కావాల్సిన ఇంపార్టెంట్ టాపిక్స్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వీటన్నిటిని మనం బాగా అనలైజ్ చేసుకొని ఒకవేళ ఏమైనా డౌట్స్ ఉంటే అక్కడికక్కడ ఫ్యాకల్టీతో మనం ఐ ఫీల్ వెరీ ప్రౌడ్ ఆఫ్ అవర్. ఓకే, థ్యాంక్ యూ.